గాలివీడు మండలంలో గేట్ సమీపంలో సిపిఐ బృందంగా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు గత వారం 10 రోజులుగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకంటే ఇక్కడ గాలివీడు తహసీల్దార్ అయినటువంటి తహసీల్దార్ గారు 29/11/24న ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఆర్ఎన్బి స్థలంకు సంబంధించి దాదాపు 1 ఎకరా 80 సెంట్లు గేటు సమీపంలో ఉంది అని చెప్పి, ఇదంతా కూడా ఆర్ఎన్బికి సంబంధించిన స్థలం. ఇది 1 ఎకరా 80 సెంట్లు ఉంది. ఈ మొత్తాన్ని కూడా మేము ఖాళీ చేయించేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పి నోటీసు జారీ చేశారు. మరి నోటీసులు ఇచ్చారు. ఇక్కడేమో కొంతమంది పేదలు మాత్రం గుడిసి ఇండ్లు వేసుకుంటే ఆ ఇల్లును మాత్రం హంగు ఆర్భాటంగా వచ్చి యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి కూడా దీనంతా కూడా పడగొట్టేశారు. పక్కనే అప్స్టైర్లు కట్టుకొని ఒక్కొక్క ఇంటికి 20 నుండి 30 వేల రూపాయలు నెల రెంట్ తీసుకుంటా ఉన్నారు. మరి మీరు ఇచ్చిన నోటీసు, మీ నోటీసులోనే దాదాపు 1 ఎకరా 80 సెంట్లు ఉందని చెప్పి నోటీస్ ఇచ్చారు. అంటే ప్రభుత్వం, రెవెన్యూ వారు, తహసీల్దార్ స్వయాన ఇచ్చారు. కానీ ఇది మాత్రం పడుకుంటేసి మిగతాదంతా అట్లే వదిలేశారు. కాబట్టి పేదలకు ఒక న్యాయము, పెద్దలకు ఒక న్యాయమా? ఇందులో ఏం మతలము? ఏమైనా మీకు పెద్ద మొత్తంలో ఏమైనా డబ్బులు చెందాయా? లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి ఉందా? లేకపోతే ఎందుకు మీరు ఇలాంటి పని చేస్తూ ఉన్నారు? కాబట్టి పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం కాదు. మీరు నిజంగా నిష్పక్షపాతంగా పని చేస్తే తక్షణం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్ఎన్బి స్థలంలో ఉన్నాయో అవి కూడా పూర్తిగా కొట్టేయండి. అప్పుడే ఇవన్నీ కూడా ఖాళీ చేస్తారు. అది కాకుండా ఎవరో మెప్పు కోసం, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే పలుకుబడి కలిగిన వ్యక్తుల కోసం ఇదంతా కూడా తొలగిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా నిరుపేదలు. దాదాపు 100 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ ఈ స్థలం పేరుతోటే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించండి. అప్పుడే ఇక్కడ ఇవన్నీ కూడా ఖాళీ చేస్తారు. తక్షణం మీరు ఏదైతే వీళ్ళకు నోటీసులు ఇచ్చి పేదలని చెప్పి వెంటనే ఖాళీ చేశారో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా తక్షణం మీరు ఖాళీ చేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతాం. కాబట్టి తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఆర్ఎన్బి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ అంశంపైన కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఎందుకంటే ఇందులో ఏదో జరిగింది, ఇక్కడ రాజకీయ నాయకులు ఒత్తిడి ఉందా, లేకపోతే ఇక్కడ ఎందుకు ఇది జరుగుతూ ఉందో దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా విన్నవిస్తాం. తక్షణం ఇది ఏదైతే 1 ఎకరా 80 సెంట్లు మొత్తం కూడా ఆర్ఎన్బి ఆక్రమించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని అవసరమైన ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఏదో తూతూ మంత్రంగా చేశాం, దీని వెనక ఎవరో ఉన్నారని చెప్పి చూస్తే మాత్రం పేదలకు అండగా ఎర్ర జెండా సిపిఐ అందుబాటు ఉంటుంది. ఖచ్చితంగా ఈ పేదలకు న్యాయం జరిగే విధంగా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సిద్దిగాల శ్రీనివాసులు, సిపిఐ రాయచూరు కార్యదర్శి.